అందరికీ నమస్కారం. ఈరోజు మనం కెనడియన్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ కట్మిర్చి మీడియా వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తెలుగు వైభవం ఉత్సవం స్టార్ట్ చేశారు. అయితే ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు మన లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ సాయి రాజేష్ గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు పరిచయం అక్కర్లేని పేరు. గత 10 సంవత్సరాలుగా టాలీవుడ్లో విజయకేతనం ఎగరవేస్తున్నారు వారు. మరి అటువంటి సాయి రాజేష్ గారు ఇక్కడ ఇచ్చేశారు. వారికి చాలా గ్రాండ్ లెవెల్లో ట్రిబ్యూట్ కూడా ఇచ్చారు కెనడాలో ఉన్న తెలుగువారు. అలాగే ఆయన ఈ తెలుగు వైభవాన్ని లాంచ్ చేశారు. ఈ 3 రోజులు 15, 16, 17 డిసెంబర్ 15, 16, 17 చాలా అంగరంగ వైభవంగా ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. అయితే మనతో ఉన్నారు లెజెండరీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు, నేషనల్ అవార్డు విన్నర్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. సో మీరు ఇక్కడ ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కట్మిర్చి మీడియా ప్రొడక్షన్స్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌస్. వారు మిమ్మల్ని ఇక్కడికి పిలుచుకొచ్చి అలాగే మన తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక సదుద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని పిలిచి ఇంత గ్రాండ్గా ఈ వైభవాన్ని ఆర్గనైజ్ చేశారు. అయితే మీకు కట్మిర్చి మీడియా వారితో ఉన్న అనుబంధం ఏమిటి? ఎలా మొదలయ్యింది ఈ ఐడియా? అంటే నాకు మెయిన్ కట్మిర్చి అసోసియేషన్లో మెయిన్ కోర్ మెంబర్ అయిన అరుణ్ కుమార్ లయం ఎవరైతే ఉన్నారో నేను స్ట్రగ్లింగ్ డేస్ నుంచి తను నాకు చాలా 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 ముఖ్యమైన, నాకు చాలా ఇష్టమైన స్నేహితుడు అన్నమాట. సో నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఒక మోరల్ సపోర్ట్గా ఉంటుండేవాడు. సో తను అప్పట్లో యుఎస్లో ఉండేవాడు. తన తర్వాత కెనడా షిఫ్ట్ అయ్యారు. తర్వాత బేబీ రిలీజ్ మేము ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటుండేవాళ్ళం. తను హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తుండేవాడు. సో ఒకరోజు తను పిలిచి ఇలా కెనడాలో ఇంత గ్రాండ్గా తెలుగు వైభవం చేయబోతున్నాము, నువ్వు వస్తే బాగుంటుంది బాబాయ్ అంటే నాకు షాక్ అయ్యానంటే అమెరికాలో ఇంతమంది ఇంత గ్రాండ్గా జరగటం అనేది మామూలుగా, ఎందుకంటే అక్కడ తెలుగువారు చాలామంది ఉంటారు. సో కెనడాలో ఇంతమంది తెలుగువారు ఉన్నారు, వాళ్ళందరినీ కలపడానికి ఒక ప్లాట్ఫామ్ ఇంత కష్టపడుతుంది అని తెలిసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఖచ్చితంగా వస్తానని చెప్పాను. లక్కీలీ నాకు బేబీ రిలీజ్ తర్వాత ఒక వెకేషన్ లాగా టైం కూడా ఉండింది కాబట్టి అన్నీ కలిసి వచ్చాయి. నేను ఇక్కడికి వచ్చాను. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు వచ్చినాను. మీ మూవీస్ ఏది తీసుకున్నా అదొక ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆ ఉద్దేశంతో నేను ఒక ట్రెండ్ సెట్ చేయాలి, డిఫరెంట్గా చెయ్యాలని ఉద్దేశంతో మీరు కథ ప్రిపేర్ చేసుకుంటారా, లేకపోతే మీరు ఎంచుకున్న కథ ఆటోమేటిక్గా ట్రెండ్ సెట్ చేస్తుందా? ట్రెండ్ సెట్ చేయాలి అలాంటివన్నీ ఆలోచించాను, కానీ ఖచ్చితంగా నేను తీసే ప్రతి సినిమా ఎంతో కొంత బయట బాక్స్ ఆఫీస్ సైడ్ కానీ, క్రిటిక్స్ సైడ్ కానీ, జనరల్ ప్రేక్షకులలో కానీ ఒక సౌండ్ వినిపించాలనేది మాత్రం కోరుకుంటాను. దానికి కారణం నాకు ఇన్స్పిరేషన్ అయిన బాలచంద్ర గారు, సంగీతం శ్రీనివాసరావు గారు, ఇలా వీళ్ళందరూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు, ప్రతి సినిమాతో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో నా ఫిలిమ్స్లో ప్రతి ఫిలిం ఎంతో కొంత జనాల్లో ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వాలి అని అది మైండ్లో పెట్టుకునే కథలు రాస్తాను నేను. ఆసమ్. సో సాయి రాజేష్ గారు, మీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బేబీ, ఆ మూవీ గురించి చెప్పాలంటే 1-2 మాటలు చాలవు. అసలు కథ దగ్గర నుంచి మన లీడ్ యాక్టర్స్ దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా ఒక తెలుగు ఆడియన్స్ని, తెలుగు యూత్ని అలా ఒక కుదిపేసిన సినిమా అది. సో ఇలాంటి స్టోరీ లైన్ తీసుకుంటే మీకు ఫీమేల్ ఆడియన్స్ నుంచి కానీ ఏమన్నా లైక్ క్రిటిక్స్ వస్తాయని ఒక ఆలోచన ఏమన్నా వచ్చిందా? లేదు ప్రొసీడ్ అవ్వాలి అని ప్రొసీడ్ అయ్యారా? అలాగే కొంతమంది ఏమో ఒక వర్గం వారేమో ఇట్ ఈస్ క్రిటిసైజింగ్ ద ఫీమేల్స్ అంటున్నారు. బట్ ఇంకొక వర్గం వారేమో లేదు, ఇట్ ఈస్ ట్రూ ఫెమినిజం, దే ఆర్ సపోర్టింగ్ ద ఫీమేల్స్ అన్నట్లు అంటున్నారు. సో మీ టేక్ ఏంటి ఫస్ట్ ఈ మూవీని స్టార్ట్ చేసినప్పుడు? బీయింగ్ ఏ బాలచందర్ ఫ్యాన్ అని చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న పుస్తకాల ద్వారా నాకు ప్రతి సమస్యకి, ప్రతి భావానికి 2 వైపులా ఒక అంటే పర్స్పెక్టివ్ ఉంటుంది అని నేను బలంగా నమ్ముతాను. సో నేను రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని, ఒక 2 అబ్బాయిలు చంపేసిన ఒక రియల్ లైఫ్ న్యూస్ విన్నప్పుడు ఆ అమ్మాయి సైడ్ పర్స్పెక్టివ్ ఏమై ఉంటుంది అని ఆలోచించి రాసుకున్న కథ బేబీ. సో నేను ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఈ కథలో వైష్ణవి అనే అమ్మాయిది తప్పు అవ్వకూడదు, ఒకవేళ తప్పు చేసిన సిచ్యువేషన్స్ విలన్ అవటం వల్ల తను ఆ తప్పు చేసింది
అనే ఒక భావన వచ్చేలాగా చాలా జాగ్రత్తగా ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి షాట్ చాలా 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 జాగ్రత్తగా నేను దగ్గరుండి చూసుకొని చెక్ చేసుకొని తీశాను. అండ్ ఏదో మొదటి 3 రోజులు 4 రోజులు ఎవరో కొంతమంది ఇది ఉమెన్ ఇన్సల్ట్ చేశారని, లేకపోతే తన పర్స్పెక్ట్ రాంగ్ చేశారని అంటారు. కానీ నిజంగా అలా చేసుంటే ఈరోజు 90 కోట్ల రూపాయలు, దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయల సినిమా కుటుంబాల ఆదరణ లేకుండా, స్త్రీల ఆదరణ లేకుండా ఇంత డబ్బులు కలెక్ట్ చేసే అవకాశమే లేదు. ఓన్లీ యూత్ టార్గెటెడ్ ఫిలిమ్స్ ఇంత కలెక్ట్ చేయవు. దీనికి కంప్లీట్లీ స్త్రీల సపోర్ట్, కుటుంబాల సపోర్ట్ ఉండబట్టే ఇంత కలెక్ట్ చేస్తుంది. సో నాకు తెలిసి నేను ఏ మిస్టేక్ చేయలేదు, చెయ్యను కూడా. అది ఆసమ్ రాజేష్ గారు, నిజంగా మీరు తీసిన ఈ స్టోరీ ఇట్ ఈస్ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకోగలుగుతారనమాట. వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ని, చూసిన పరిస్థితుల్ని రిలేట్ చేసుకోగలుగుతారు. దట్ వాజ్ రియల్లీ ఆసమ్. ఇకపోతే మీరు తెలుగు మూవీ ఇండస్ట్రీ స్టాండర్డ్ నార్మ్స్ ఉన్నాయి. లైక్ ఒక మూవీ సక్సెస్ అవ్వాలన్నా, కమర్షియల్ సక్సెస్ అవ్వాలన్నా ఒక స్టార్ హీరోని పెట్టుకోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఒక స్టాండర్డ్ నార్మ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ నార్మ్స్ అన్నిటిని మీరు పటాపంచలు చేసి మూవీకి ప్రధాన నాయకుడు హీరో కాదు, కథాబలం దర్శకుడు అని నిరూపించారు. మీ ఫస్ట్ మూవీ తీసుకుంటే అసలు అదొక టాలీవుడ్ మొత్తానికి ఒక ఝలక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మేమందరం ఒక రిపీట్ మోడ్లో ఆ ట్రైలర్స్ కానీ, ఆ మూవీస్ కానీ ఒక 1 year వరకు చూసామన్నమాట. బట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఎలా తీసుకున్నారు మీరు? అంటే హీరోలు దర్శకుల నిష్పత్తి చాలా అబ్నార్మల్గా ఉంటుంది. అంటే ఒక 30-40 మంది హీరోలకి దాదాపు 1500 మంది దర్శకులు అవ్వాలనుకుంటున్న వాళ్ళు, అంటే నేను అసోసియేషన్ లెక్కల ప్రకారం చెప్తున్నాను. సో అంత తక్కువ మంది హీరోల సంఖ్య ఉన్నప్పుడు ఇంతమంది దర్శకులకి అవకాశాలు దొరికేది చాలా 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 రేరెస్ట్ కేస్. సో అలాంటి టైంలో కథే హీరోగా అనుకోవాలి, మనకు కావాల్సిన హీరోనే మనం తయారు చేసుకోవాల్సిన అవసరం నాకు ఆ రోజు వచ్చింది యాక్చువల్లీ. అందుకే సంపూర్ణేష్ బాబుని అనే ఒక ఫేక్ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక ఎన్ఆర్ఐ అని చెప్పి అందరికీ ఒక మభ్యపెట్టి ఆ రోజు తీసుకున్నాం. ఇంకేం లేదు, అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు కదా. ఇంకా నాకు హీరోలు దొరకనప్పుడు నేను ఇలాంటి ఒక హీరోని క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళాను అంతే. అంటే అది ఎవరి మీదైనా లైక్ మీకు చేసి చూపిస్తానని ఒక రివెంజ్ మోడ్ ఏమైనా ఉన్నిందా, లేకపోతే మీ అంతటి మీకు వచ్చిన థాటా? లైక్ వాట్ వాజ్ యువర్ ఐడియా బిహైండ్ దట్? రివెంజ్ కూడా ఏం లేదండి. అంటే ఎవరు నమ్ముతారు ఇంకా, అంటే చాలా ఆ టైంలో చాలా బాధపడ్డాను అన్నమాట. అంటే ఏంటి అసలు మనం కష్టపడి కాదు, చాలా ఆశలతో హైదరాబాద్ వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడికున్న పరిస్థితులు చూస్తే దర్శకుడు అయ్యే అవకాశమే లేదు అన్న ఒక ఫ్రస్ట్రేషన్ మోడ్లోనే స్టార్ట్ చేశాను అంతే. అద్భుతం. అయితే రాజేష్ గారు, మీరు ప్రతి సినిమా మీరు చేసిన సినిమా యూనిక్గా ఉంటుందన్నమాట. దానికి ఇప్పుడు కలర్ ఫోటో తీసుకుంటే UN నేషనల్ అవార్డు, అది ఆషామాషి విషయం కాదు. అలాగా మీరు గత 10 సంవత్సరాలకు ఒక 4-5 ఫిల్మ్స్ చేశారు. ప్రతి దానికి చక్కగా ఒక 2-3 years టైం తీసుకొని చేస్తారు. అంటే మీరు ఈ 2-3 years ఆ స్టోరీ వాటి మీద వర్క్ చేస్తారా, లేకపోతే మీకున్న ఇప్పుడు ఈ రేంజ్కి, మీ కెపాసిటీకి, మీ టాలెంట్కి మీరు ప్రతి సంవత్సరం ఎందుకు మూవీస్ చేయట్లేదు? లేదు, అంటే నిర్మాతగా నేను ఎప్పుడు చాలా ఫాస్ట్గానే తీయడానికి అప్పుడు కలర్ ఫోటో ఏదైతే ఉందో దాదాపు 6 నెలల్లో తీసి ఫినిష్ చేసేసాను. ఓన్లీ దర్శకుడు అన్నప్పుడు నాకు కాస్త మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లు జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేస్తాను, మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. సో దర్శకుడుగా అయినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది, కానీ నిర్మాతగా మాత్రం చాలా చాలా ఫాస్ట్గా తీస్తాను. అండ్ ఐ థింక్ ఇప్పుడు నేను హిందీలో డైరెక్ట్ చేయబోతున్నాను కాబట్టి అది యాజ్ సూన్ యాజ్ ఫినిష్ చేయడానికే ట్రై చేస్తున్నాను. అది కూడా అంతే, ఇంకా డిలేలు చేయను. ఇక్కడ తెలుగువారు ఆతిథ్యం ఎలా ఉంది మీకు? గ్రేట్ అండి. నన్ను శరత్ గారు, ఇక్కడ శరత్ సముద్రాల గారు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆయన అభిమానం, ఆయన ప్రేమ చూసినప్పుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత ఆదరణ నాకు ఆయన చూపించడం, వాళ్ళ టీం కానీ ఇదందరూ చూపించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. కెనడా నిజంగా ప్రేమిస్తున్నాను, కెనడా తెలుగు వారిని కూడా. ఇంకా మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. మీరు ఫ్యూచర్లో చేపట్టే ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి, బ్లాక్ బస్టర్స్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. మేము ఆ మూవీస్ చూసి మైమరిచిపోయి ఎంజాయ్ చేయాలని మాకు చాలా చాలా ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్.